హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీలో రీసెంట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటి ప్రశ్న, చిల్డ్రన్ సిట్ ఇన్ గ్రూప్స్ అండ్ షేర్ విత్ ఇన్ ద గ్రూప్ దేర్ రీడింగ్ ఎక్స్పీరియన్స్. చిల్డ్రన్ గ్రూప్స్లో కూర్చొని వాళ్ళ యొక్క రీడింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఒకరితో ఒకళ్ళు షేర్ చేసుకుంటారు. సో మరి దిస్ రీడింగ్ ఈజ్, ఇటువంటి రీడింగ్ని ఏమంటారు? ఆప్షన్స్ చూద్దాం. చూడండి ఆప్షన్స్: ఇండివిజువల్ రీడింగ్, సోలో రీడింగ్, అండ్ దెన్ ఐసోలేటెడ్ రీడింగ్, అండ్ దెన్ కొలాబరేటివ్ రీడింగ్. చెప్పండి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, మీరు ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ ఇండివిజువల్ రీడింగ్ అంటే ఇండివిజువల్ అంటే ఒంటరిగా, సోలో ఒంటరిగా, ఐసోలేషన్ మనకి ఐసోలేటెడ్ అంటే మనకు తెలియకపోతే ఐసోలేషన్ తెలుసు. ఐసోలేషన్ అంటే ఏంటి? కరోనా సమయంలో మనకి ఐసోలేషన్లో ఉండాలి అనేవారు, అంటే ఒంటరిగా ఉండాలి, ఎటువంటి కాంటాక్ట్ లేకుండా. ఇది కూడా ఒంటరి అనేటువంటి మీనింగ్ని ఇస్తుంది. మరి ఇంకా గ్రూప్ అనేటువంటి మీనింగ్ని ఇచ్చేది ఏంటి? కొలాబరేటివ్. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే మనకి కొలాబరేటివ్ రీడింగ్. సో కొలాబరేటివ్ రీడింగ్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో దట్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ అసెస్మెంట్ ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ డ్యూరింగ్ ద లర్నింగ్ ప్రాసెస్. ఈ అసెస్మెంట్లో లర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే, డ్యూరింగ్ ద లర్నింగ్ ప్రాసెస్ అంటే లర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఫీడ్బ్యాక్ అనేది స్టూడెంట్స్కి వస్తుందంట. సో అటువంటి అసెస్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూస్తే మనకి ఎస్ సమ్మేటివ్ అసెస్మెంట్, అండ్ దెన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, అండ్ దెన్ టర్మ్ ఎండ్ అసెస్మెంట్, ఇయర్ ఎండ్ అసెస్మెంట్. చూజ్ చేయండి ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సో ఇక్కడ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే సమ్ అంటే మొత్తం అంటే ఓవరాల్గా ఏదైతే ఒక యూనిట్ పూర్తయిన తర్వాత, లేదైతే ఒక 6 months ఒక సెమిస్టర్ పూర్తయిన తర్వాత ఓవరాల్గా పెట్టేది సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. నెక్స్ట్ ఫార్మేటివ్ అంటే ఫార్మింగ్ జరుగుతున్నప్పుడే మనకంటే వాడిలో లర్నింగ్ జరుగుతున్నప్పుడే మనం పెట్టేటువంటి ఎగ్జామ్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎగ్జామ్ అని కాదు, మనం అబ్జర్వేషన్ ద్వారా, స్లిప్ టెస్ట్ ద్వారా, ఇంకా ప్రాజెక్ట్ వర్క్ ద్వారా, సో ఇలా మనకి చేస్తాం. దట్ ఈజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ టర్మ్ అండ్ అసెస్మెంట్ అన్నా మనకి ఏమవుతుంది? సమ్మేటివ్ అసెస్మెంటే అవుతుంది. ఇయర్ అండ్ అసెస్మెంట్ అన్నా సమ్మేటివ్ అసెస్మెంటే మనకు అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఎస్, ఎగ్జాక్ట్లీ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ డ్యూరింగ్ ద లర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఫీడ్బ్యాక్ అనేది స్టూడెంట్స్కి అందుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్లో భాగం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. అసలు లెసన్ ప్లాన్ ఏంటి? లెసన్ ప్లాన్ అంటే మనం లెసన్ చెప్పడానికి ముందు వేసుకునేటువంటి ప్రణాళిక. సో ఒక్క పాయింట్, ముందు వేసుకున్నటువంటి ప్రణాళిక అని గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్ అండ్ యాక్టివిటీస్. మనకి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేవి లెసన్ ప్లాన్లో రాస్తారట. రెండవది టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్, టీఎల్ఎం అనేది లెసన్ ప్లాన్లో ఉంటుందంట. మూడవది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ద లెసన్, మన లెసన్ చెప్పడం ద్వారా మనం ఏ అవుట్కమ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా రాస్తామంట. నెక్స్ట్ ఫోర్త్ది స్టూడెంట్స్ గ్రేడ్స్ అండ్ మార్క్స్, ఇవి కూడా రాస్తామంట. చెప్పండి మీరు ఇప్పుడు ఏది కరెక్ట్ వన్ అవుతుంది? లెసన్ ప్లాన్ అనేది లెసన్ ముందు రాస్తాం అనుకున్నాం, ముందు వేసుకున్నటువంటి ప్రణాళిక అనుకున్నాం. మరి లెసన్ చెప్పడానికి ముందు వేసుకున్నటువంటి ప్రణాళికలో స్టూడెంట్స్ గ్రేడ్స్ మార్క్స్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తాం? ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది? మనం ఊహించి రాయాలి అప్పుడు. ఎందుకంటే లెసన్ చెప్పడానికి ముందే స్టూడెంట్స్ గ్రేడ్స్ మార్క్స్ వచ్చేస్తాయా? ఉండవు కదా. మనం ఊహించి రాయాలి, ఆడికి ఎంత వస్తాయి, వీడికి అంత వస్తాయి అని చెప్పి ఊహించి రాయాలి. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఉండదు లెసన్ ప్లాన్లో. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఓరల్ స్కిల్ ఈజ్ పర్టైనింగ్ టు. సో ఓరల్ స్కిల్స్లో ఓరల్ స్కిల్ అనేది దేనికి సంబంధించిందని అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూద్దాం. స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, గెస్సింగ్. చెప్పండి ఓరల్ స్కిల్ అనేది దేనికి సంబంధించింది? ఎస్,
స్పీకింగ్కి సంబంధించింది. ఓరల్ స్కిల్ అనేది స్పీకింగ్. ఎందుకంటే ఆరల్ అంటే లిజనింగ్, ఓరల్ అంటే స్పీకింగ్. ఓరల్ దట్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. స్పీకింగ్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిక్ ద బెస్ట్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్ ఆఫ్ ద లెర్నర్స్. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో బెస్ట్ స్పీకింగ్ స్కిల్ పెంచడానికి బెస్ట్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే పిల్లల్లో భాషను మాట్లాడడం యొక్క నైపుణ్యం పెంచాలి. సో పెంచాలంటే నువ్వు క్లాస్ రూమ్లో ఏం చేయాలి, దాంట్లో బెస్ట్గా ఏంటి అనేది చూస్ చేసుకోమంటున్నాడు. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఫాలోయింగ్ ద టీచర్స్ లౌడ్ రీడింగ్ అండ్ రిపీటింగ్ ఆఫ్టర్ దెమ్. సో స్పీకింగ్ స్కిల్ పెంచడానికి టీచర్ లౌడ్ రీడింగ్ని ఫాలో చేస్తూ రిపీటింగ్ ఆఫ్టర్ దెమ్ అంటే టీచర్ చదువుతూ ఉంటాడు, దాని వెనకాల పిల్లలు కూడా చదువుతూ వెళ్ళిపోవాలి, అప్పుడు స్పీకింగ్ వచ్చేస్తుందంట. నెక్స్ట్ది పార్టిసిపేటింగ్ ఇన్ ద రోల్ ప్లేస్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్. రోల్ ప్లేస్లో డిబేట్స్లో డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాలంట. నెక్స్ట్ మెమరైజింగ్ ద పోయమ్స్ అండ్ రైమ్స్. రైమ్స్ని బట్టి పెడితే మనకి స్పీకింగ్ స్కిల్ పెరుగుద్దంట. నెక్స్ట్ రీడింగ్ ద స్టోరీస్ అలాంగ్ విత్ ద టీచర్. సో ఇక్కడ ఏ ఆప్షన్ బెస్ట్ క్లాస్ రూమ్ టెక్నిక్గా ఉంది మనకి స్పీకింగ్ స్కిల్ పెంచడానికి? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆప్షన్ 2 ఏదైతే ఉందో పార్టిసిపేటింగ్ ఇన్ ద రోల్ ప్లేస్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్లో వాడు సొంతంగా వాడి అభిప్రాయాలు వెళ్ళబుచ్చుతాడు అక్కడ. కాబట్టి దట్ ఈజ్ కరెక్ట్ వన్. స్పీకింగ్ స్కిల్ పెంచడానికి ఒక బెస్ట్ టెక్నిక్ మాట అది. వాడిని రోల్ ప్లేలో డిబేట్స్లో డిస్కషన్లో పాల్గొనేలా చేయాలి. సో దట్ ఈజ్ బెస్ట్ వన్. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. MOOC మాక్ స్టాండ్స్ ఫర్. దాని అబ్రివేషన్ చెప్పాలి మీరు. సో ఆప్షన్ 1 మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఆప్షన్ 2 మాసివ్ ఓపెన్ ఆఫ్లైన్ కోర్స్. ఆప్షన్ 3 మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కంటెంట్. ఆప్షన్ 4 మాసివ్ ఆఫర్ ఆన్లైన్ కోర్స్. చెప్పండి, ఏ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది? సో ఇక్కడ అసలు మాక్ అంటే ఏంటో తెలియాలి. మాక్ అంటే నార్మల్గా ఒక ఆన్లైన్కి సంబంధించినటువంటి స్టడీ చేసేటువంటి ఒక వెబ్సైట్స్ మాట. అవన్నీ కూడా అంటే ఫ్రీ కంటెంట్ అనేది దొరుకుతుంది అక్కడ. సో కాబట్టి ఒక ఆన్లైన్ కోర్సెస్ అవి. సో ఆన్లైన్ కోర్సెస్ ఏ ఆప్షన్లో ఉన్నాయి? సో ఫస్ట్ ఆప్షన్లో, లాస్ట్ ఆప్షన్లో ఉన్నాయి. సో మరి ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ అంటే ఎగ్జాక్ట్లీ మన ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మాట. ఇవి ఓపెన్ డిగ్రీ అంటారు. సో లేకపోతే ఓపెన్ అంటే అందరికీ ఉచితంగా దొరికేవని అర్థం. సో కాబట్టి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో మాసివ్ ఆఫర్ అన్నాడు. ఆఫర్ కాదు, అది ఆన్లైన్ అని అర్థం. కాబట్టి సరిగ్గా చూసుకుంటే మనకు ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మాక్ స్టాండ్ ఫర్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్